జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మి ఇల్లాలు ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను మీకు హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. అదేంటో చూద్దరు కానీ మీరు. చాలా చాలా బాగుంటుంది, టేస్టీ అండి. తెలిసిందే అందరికీను, అందులో వేసే బేసిక్ ఐటమ్ అందరికీ తెలిసిందే. అదేంటో చూద్దరు కానీ ఇప్పుడు ఒకవేళ చేస్తే బోర్ కొడుతుందని వెరైటీగా చేద్దామని ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర, కరివేపాకు కూడా కొంచెం నట్స్, మీకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చు. ఒక కళాయి పెట్టి ఒక టీ స్పూన్ నెయ్యి వేసానండి. అందులోని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తర్వాత ఫస్ట్ ఏమో కొంచెం జీడిపప్పులు వేసాను. ఈసారి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వేయించేసి అందులోని ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసానండి. మనకి ఈ స్టేజ్లో కావాలంటే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ పొద్దున్నే రోజుగా అడ్డు వస్తాయని వేయలేదు. కొంచెం నీళ్ళు మరుగుతున్నప్పుడు కొంచెం సాయంత్రం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కల్లుప్పు వేస్తాను నేను. ఒక సాయంత్రం లేదనేసి కల్లుప్పు వేసి బాగా నీళ్ళు బాగా మరగనివ్వాలి. బాగా తెల్లారనమాట. మూత కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ పక్కన లోపల ఒక 3 టీ స్పూన్ల చోడిపిండి తీసుకుని, అదే చోడిపిండి అంటామో రాగిపిండి అంటామో ఏదన్నా, ఫింగర్ మిల్లెట్స్ ఫ్లోర్ అని తీసుకుని 3 స్పూన్లు ఒక బౌల్లో కలుపుకున్నానండి. ఇది ఒక మనిషికి సరిపడా చేస్తున్నాను. ఒక మనిషి సరిపడా బ్రేక్ఫాస్ట్ అనమాట. నీళ్ళు పోసుకొని కొద్దిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను రైట్ హ్యాండ్తో కలుపుతున్నాను, అందుకని కొంచెం తడబడుతున్నట్టుంది, పని రానట్టు. చూసారా, లెఫ్ట్ హ్యాండ్తో టకటక చేసేస్తుంటాను. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లాగా. నేను లెఫ్ట్ హ్యాండ్ స్పూన్ ఉమెన్ అండ్ గరిటి ఉమెన్ కూడా. కొంచెం స్పీడ్గా పని నడుస్తుంది. కుర్చీతో చేయడానికి కాదు, చేస్తాను, కానీ దీనితో స్పీడ్గా అది రాదు. అలా బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన నీళ్ళు పైన మన స్టవ్ మీద నీళ్ళు మరుగుతున్నాయి కదా, బాగా ఎసరు కాగుతున్నప్పుడు బాగా అందులోని ఇది కలిపేసుకుని వేసేసుకోవాలండి. నీళ్ళు బాగా మరుగుతున్నాయి, మరగడానికి వచ్చాయన్నమాట. అందులోని మూత పెట్టుకుంటే అందరూ మరుగుతాయి. ఇంకా ఆ స్పూన్ నెయ్యి వేస్తాను అనమాట నేను. కొంచెం ఒక 1.5 గ్లాస్ వాటరు, అది పేస్ట్లో కలుపుకోవడానికి కొంచెం అది వేసాను. వాటరు పిండిలో కలుపుకున్నాను. చూస్తున్నాను అనమాట మరుగుతున్నాయా లేదా అన్నట్టు. ఆ పని చేస్తూ పక్క నుంచి ఇంక వేరు పని చేసుకుంటున్నాను. ఆ పక్కన స్టవ్ మీద కూడా వాటర్ పెట్టాను. అందులోని దాల్చిన చెక్క ముక్కలు వేసుకుని వెండిళ్ళు పెట్టుకున్నాను. చిన్న నీళ్ళు మరిగే లోపల ఒకే పని దగ్గర కూర్చుని పోతే ఎట్లా అండి, ఇంకో 2 పని చేసుకుంటూ ఉండాలి. నీళ్ళు మరుగుతున్న లోపల చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. చాలా హెల్తీ అండి. పొద్దున్నే తింటే, అంటే మరి కాఫీ తాగిన వాళ్ళు తాగుతారు, లేదు తాగితే బ్రేక్ఫాస్ట్ కింద చేసుకుంటే బాగుంటుంది. నీళ్ళు మరుగుకొచ్చాయి. పేస్ట్ అడుగంటేయకుండా అలా కలుపుతూ ఇది కూడా కలుపుకుని వేసుకోవాలి. వెళ్తే అడుగు ఉండిపోతుంది, పైన నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. అడుగు మందమే కానీ కళాయి, కానీ కలుపుతూనే ఉండాలండి. అడుగు మందమైనా లేట్గా అడుగంటుంది, కానీ అడుగంటకుండా ఉండదు. పలచగా ఉంటే మా కళాయి ఇంక తొందరగా అడుగంటేస్తుంది. దలసరిగా కూడా లేట్గా అడుగంటేస్తుంది. కానీ అందుకే కలుపుతూ ఉండాలన్నమాట. బాగా ఉడుకుతున్నంత వరకు, పచ్చి బాగా ఉడికే వరకు కలుపుతూ ఉండాలండి. ఊరికే 2 మినిట్స్లో తీసి ఇలా చేసేయచ్చు, కానీ ఆ 2 మినిట్స్లో చేస్తే అలాగే అయిపోయింది కదా, చేసిన వాళ్ళకి అనిపిస్తుంది. తొందరగా చేస్తే మనకి ఎంత టైం పడుతుందండి. టైం పట్టకుండా ఏమీ ఉండవు. కట్ చేస్తే తక్కువ టైంలో అయిపోయినట్టు అనిపిస్తాయి, కానీ కాదు, టైం తీసుకుంటుంది. ఒక పావు గంట తీసుకుంటుంది చేయడానికి. ఇది బాగా కలుపుకుని తరుక్కుని కట్ చేసుకుని ఊరికే రీల్స్ చేసినట్టు, చిన్న వీడియోలు చేసినట్టు ఉండవండి పని. మీరు అలా అనుకోవద్దు, 5 నిమిషాల్లో అయిపోయింది, మనకేంటి ఎంతసేపు పడుతుందని. ఒక పావు గంట 2 నిమిషాలు పడుతుంది చేసుకోవడానికి. కట్ చేసుకునే దగ్గర నుంచి పిండి కలిపి అందులో పోసి బౌల్లో వేసుకుని దాకా టైం. కట్ చేసి పెట్టాం కాబట్టి తక్కువలో అనిపిస్తుంది అది. ఇంకా బాగా కలుపుతూనే ఉండాలి, అయితే అడుగంటేస్తుంది. పచ్చి ఉడకదు, అడుగంటేస్తుంది. బాగా పచ్చి బాగా ఉడికేదాకా కలుపుతూనే ఉండాలి.
ఈ స్టేజ్లో మనకు లాస్ట్లో కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నాకు కొత్తిమీర ఇంకా పొద్దున్నే నోటికి అడ్డు వస్తుందేమో అని లేదు. కొత్తిమీర వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి జీడిపప్పు బదులు పల్లీలు వేసుకోవచ్చు. తర్వాత గుమ్మడి గింజలు వేసుకోవచ్చు. తర్వాత బాదం పిక్కలు వేసుకోవచ్చు. మీ ఇష్టం, ఇంకా ఏ నట్స్ వీలుగా ఉంటే ఆ నట్స్ అన్నీ వేసుకోవచ్చు. అన్నీ కలిపి వేసుకోవచ్చు, ఒకటి కూడా వేసుకోవచ్చు. వాల్నట్స్ ఏ విధంగా వేసుకోవచ్చు అండి టేస్ట్ కోసం. ఊరికి ఉత్తిదే అంటే కొంచెం నోటికి అబ్బా అనిపిస్తుంది కదా, కొంచెం వేసి తగులుతూ ఉంటే స్పూన్కి కొంచెం అక్కడ అంత బాగుంటుంది. బాగా అడ్డంటకుండా కలపాలండి, బాగా ఉడికేదాకా పచ్చి. మరి పలచగా ఉన్న బాగోదు కదా, కొంచెం బౌల్లో వేసుకుని తినేటట్టు ఉండాలన్నమాట. ఉడుకుతుంది, అలా కలుపుతుంటే ఉడుకుతుంది బాగానే. పెట్టేస్తాం అనుకోండి, ఉడకడం ఆగిపోయి అదే ఉడికేస్తుంది కానీ అడుగంటేస్తుంది అన్నమాట. అప్పుడు మామిడి వాసన వస్తుంది, బాగోదు. ట్రై చేసి చూడండి. ఇలాగే మనం అన్ని పిండిలతో కూడా చేసుకోవచ్చు. మన ఈ పిండిలో ఏంటో ఆ పిండి చేసుకోవచ్చు. బుల్లెట్స్ పిండిలతో కానీ ఇంకా ఉంటాయి కదా, జొన్నపిండి, ఇంకా కొర్రల పిండి, ఏమన్నా వెరైటీగా చేసి టేస్ట్గా ఉంటుందని చేస్తున్నాను. కొంచెం ఇప్పుడు ఒకేలా ప్లెయిన్గా అంటే తినలేమని సాల్ట్ వేసుకుని అట్ట వేసుకుని కూడా కొంచెం టైం పట్టేసుకుని కూడా కొంచెం తినేయచ్చు. మన ఆఫీస్కి వెళ్ళి కూడా చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ లాగా కొంచెం హాట్ బాక్స్లో పెట్టుకు వెళ్ళిపోతే వేడికి తినచ్చు. టైం దొరికినప్పుడు ఆఫీస్లోని బ్రేక్ టైం తినడానికి టైం లేకపోతే అలా బౌల్లో వేసేసుకుని పక్కన నిమ్మకాయ చెక్క పెట్టుకుంటే కావాలని వాళ్ళు నిమ్మకాయ రసం పెట్టుకోవచ్చు, లేకపోతే వద్దు. ముందే అడగకుండా పిండేసుకుంటే మనకి టేస్ట్కి బాగోపోతే తినలేరు కదా. అందుకని నచ్చినట్టు వేసుకుంటాను. పక్కన పెట్టుకుంటే ఒక మనిషి సరిపోతుందండి, ఒక బౌల్డ్. అలా 3 స్పూన్లు పిండి, 1.5 గ్లాస్ వాటరు, మళ్ళీ కలపడానికి ఒక 1/2 గ్లాసు నీళ్ళు. పిండి కలపడానికి మొత్తం 2 గ్లాసులు అనుకోండి. ఏం పర్వాలేదు, కొంచెం ఎక్కువ అయితే పిండి కలుపుకోవచ్చు, తక్కువ అయితే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. ఏమీ అవ్వదు, నష్టం ఉండదు. భయపడక్కర్లేదు గట్టిగా అయిపోయిందో పచ్చగా అయిపోయిందో అని. అడ్జస్ట్మెంట్ మన చేతిలోనే ఉంటాయి. చూసారా, స్పూన్ తోటి కలుపుతుంటే బాగుంటుంది తింటుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.